ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని వచ్చిన, ముఖ్యంగా పేదలకు విద్య అనేది ఎంత అవసరమో గుర్తించిన వాడిని. తప్పకుండా భవిష్యత్ ఎక్స్పాన్షన్లో కూడా ఈ శాఖ నా దగ్గరనే పెట్టుకొని నేను సొంతంగా పర్యవేక్షిస్తా. ఎవ్వరికి ఎలాంటి అనుమానం లేదు. మీరు ఇచ్చే సూచనలు అన్నిటిని కూడా తూచా తప్పకుండా నేను అమలు నేను తమరి ద్వారా ఎవరైతే ఉన్నారో సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏ ఉప ఎన్నికలు రావు, వారు వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు. ఎందుకంటే ఒకవేళ వారు ఎటొచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు. మంత్రులకి సంయమనం ఉండాలి, రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు, ఇస్తానని చెప్పిన మాటలు, హామీలు మేము దయచేసి ప్రకాష్ రెడ్డి గారు, స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నారు. అందరం కలిసి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. అల్టిమేట్గా ఇచ్చింది అయితే సోనియా గాంధీ కదా. అందుకని మీరు 10 సంవత్సరాలు, మేము 10 సంవత్సరాలు. ఆ తర్వాత నువ్వు అట్లా ముఖ్యమంత్రి అవుతావు. అప్పుడు నువ్వు అప్పటిదాకా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ సలహాలు ఇవ్వండి మాకు.